హెన్రీ మార్టిన్. ఈయన 1781 ఫిబ్రవరి 18న కార్న్వాల్లోని టూరో అనే గ్రామంలో జన్మించాడు. ఆయన భారతదేశం మరియు పర్షియా ప్రజలకు ఆంగ్లికన్ పూజారి మరియు ఒక మిషనరీగా ఆయన తన సేవలను అర్పించినాడు. కార్న్వాల్ టూరోలో జన్మించిన ఆయన టూరో గ్రామర్ స్కూల్ మరియు కేంబ్రిడ్జ్లోని సెయింట్ జాన్స్ కాలేజీలో విద్యను అభ్యసించారు. చార్లెస్ సిమియన్తో ఒక యాదృచ్ఛికమైన పరిచయం ద్వారా ఆయన ఒక మిషనరీగా తను తాను సమర్పించుకున్నాడు. ఆయన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఒక పూజారిగా నియమితులయ్యారు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాప్లిన్ కూడా అయ్యారు. ఇక హెన్రీ మార్టిన్ 1806 ఏప్రిల్లో భారతదేశానికి చేరుకున్నారు. అక్కడ అతను బోధించాడు మరియు భాషా శాస్త్ర అధ్యయనంలో నిమగ్నం అయ్యాడు. అతను కొత్త నిబంధన మొత్తాన్ని కూడా ఉర్దూ, పర్షియన్ మరియు జుడాయో పర్షియన్ భాషల్లోనికి అనువదించాడు. అతను కీర్తనలను పర్షియన్ భాషలోకి మరియు సాధారణ ప్రార్థన పుస్తకాన్ని ఉర్దూలోకి కూడా అనువదించాడు. భారతదేశం నుండి అతను బుషైర్, షిరాజ్, ఇస్ఫహాన్లకు బయలుదేరడు మరియు తబ్రిజ్ అనే పర్షియన్ దేశాలు కూడా ప్రయాణం చేసి మిషనరీ సేవ పరిచయం ఆయన చేసినాడు. మార్టిన్ ఒకనాడు జ్వరంతో బాధపడినప్పటికీ టొగొట్లోని ఒక ప్లేగు విజృంభిస్తున్న ఏమాత్రము తన ప్రయాణాన్ని ఆపకుండా అక్కడే ఉండిపోయాడు. 1812 అక్టోబర్ 16న ఆయన మరణించారు. అతని ధైర్యం, నిస్వార్థత మరియు అతని మతపరమైన భక్తికి అతనిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆంగ్లికన్ కమ్యూనియన్లోని కొన్ని ప్రాంతాలలో అక్టోబర్ 19న అతని లెస్సర్ ఫెస్టివల్తో జరుపుకుంటారు. ఈ యొక్క మార్టిన్ పత్రాలు మరియు ప్రైవేట్ లేఖలు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్లోని వెస్ట్ మినిస్టర్ కాలేజ్లోని కేంబ్రిడ్జ్ సెంటర్ ఫర్ క్రిస్టియానిటీ వరల్డ్ వైడ్గా కూడా జరుగుతున్నాయి. ఈ 1881లో మార్టిన్ జన్మ శతాబ్ది సందర్భంగా లైబ్రరీ కోసం ఒక హాల్ మరియు మిషన్లపై బహిరంగ ఉపన్యాసాల కోసం ఒక స్థలాన్ని నిర్మించడానికి అతని పేరు మీద ఒక ట్రస్ట్ కూడా సృష్టించబడింది. 1898లో హెన్రీ మార్టిన్ లైబ్రరీ హాల్లో ప్రారంభించబడింది మరియు అక్కడ అది 1995 వరకు మిషనరీ జీవిత చరిత్రలు మరియు ఇతర పుస్తకాల యొక్క చిన్న సేకరణగా ఉంది. హెన్రీ మార్టిన్ లైబ్రరీ ప్రస్తుత హెన్రీ మార్టిన్ సెంటర్గా పరిణామం కూడా చెందింది. 1992లో ప్రారంభమైంది. కానన్ గ్రాహం కింగ్స్ కేంబ్రిడ్జ్ థియాలజికల్ ఫెడరేషన్లో మిషియాలజీలో మొదటి హెన్రీ మార్టిన్ లెక్చరర్గా నియమించబడ్డారు. 2014లో హెన్రీ మార్టిన్ సెంటర్ను కేంబ్రిడ్జ్ సెంటర్ ఫర్ క్రిస్టియానిటీ వరల్డ్ వైడ్గా పేరు మార్చారు.